ఖమ్మం జిల్లా యూనిట్ ఆధ్వర్యంలో కులమతాలకు అతీతంగా నిరసనల పర్వాన్ని ఉధృతం చేస్తామని అందులో భాగంగానే జిల్లా ప్రజలు తమ నివాసాలు వాణిజ్యము సముదాయాలలో ఈ నెల 30వ తేదీ రాత్రి 9 గంటల నుంచి 9 గంటల 10 నిమిషాల వరకు మొత్తం 10 నిమిషాల పాటు విద్యుత్ లైట్లు స్వచ్ఛందంగా నిలిపివేసుకొని నిరసన తెలుపుతూ కేంద్ర ప్రభుత్వ తీరును ఎండగడుతూ ముస్లిం మైనార్టీల వినూత్న నిరసన తెలపాలని, తక్షణమే వక్ఫ్ సవరణ చట్టాన్ని రద్దు చేసేంత వరకు తమ నిరసనను విరమించే ప్రసక్తే లేదని యూనిట్ హెచ్చరించింది. మంగళవారం ఖమ్మం నగరం టీఎన్జీఎస్ ఫంక్షన్ హాలులో ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఖమ్మం జిల్లా యూనిట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అఖిలపక్ష రాజకీయ ప్రజా సంఘాల నేతలు ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతున్నది. సవరణ చట్టం 2025 రద్దు కోసం అఖిలపక్ష రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు ఏకమై ఐక్య న్యాయ పోరాటంతో తమ హక్కులు సాధించుకుంటామని కేంద్రానికి వారు హెచ్చరించే విధంగా వక్ఫ్ అంటే ఇస్లామీయ పరిభాషలో ధార్మిక అవసరాల కోసం లేదా ప్రజా సంక్షేమం కోసం అల్లాహ్ మార్గంలో దానం చేసే ఆస్తి అని కమిటీ తెలిసింది. ఒక వ్యక్తి తన వ్యక్తిగత ఆస్తిని దైవ మార్గంలో శాశ్వతంగా దానం చేయడం, ఆ ఆస్తిని అమ్మడం గాని స్వప్రయోజనాలకు వాడుకోవడానికి గాని ఏమాత్రం ఆస్కారం ఉండదని అన్నారు. వక్ఫ్ భూములను సాధారణంగా మసీదుల నిర్మాణం, శ్మశాన వాటికలు, మదర్సాలు, ఆసుపత్రులు, విద్యా సంస్థల నిర్మాణం తదితర ప్రజా సంక్షేమ కార్యక్రమాలు మాత్రమే వాడుకునే అవకాశం ఉంటది. వక్ఫ్ పరిరక్షణ ధార్మిక విధి, రాజ్యాంగ విలువలను పరిరక్షించడం ప్రతి పౌరుని వ్యక్తి కర్తవ్యం. ఈ కొత్త చట్టం రాజ్యాంగ అధికరణ 14, 15, 16, 25, 26, 300కు విరుద్ధం అని, ఇది పూర్తి ప్రజాస్వామికమని కమిటీ పేర్కొంది. వక్ఫ్ తలుచుకుంటే ఎవరి ఆస్తినైనా ఆక్రమించుకోగలదనే తప్పుడు ప్రచారం సమాచారాన్ని వ్యాప్తి చేసి ప్రజల్లో అపోహలు సృష్టించే కుట్ర ప్రయత్నం జరుగుతుంది. ఈ కొత్త చట్టంను రద్దు చేసి వందల సంవత్సరాల మసీదులకు, మదర్సాలకు, ఆషుర్ఖానా, శ్మశాన వాటికలకు, ఈద్గా, దర్గాలకు పత్రాలు సమర్పించాలని చెబుతుంది. ఇది సాధ్యపడే విషయమేనా? ఇది రాజ్యాంగం కల్పించిన 26వ నిబంధనకు విరుద్ధం కాదా? ముస్లిం మైనారిటీలను విభజించే ఆలోచన దిశగా వ్యవహరిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి చెక్ పెట్టేందుకు నిరసన కార్యక్రమంలో భాగంగా విద్యుత్ లైట్లను ఆపివేసే నిరసన కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగింది. వక్ఫ్ సవరణ చట్టంలో లోపాలు ఉన్నాయని, గత దశాబ్దాలుగా ఉన్న వక్ఫ్ ఆస్తులకు సంబంధించి వాటి ఆధారాలను చూపించి నమోదు చేయుటకు సవరణ చేయబడినదని దీన్ని వ్యతిరేకిస్తున్నాము. ప్రస్తుతం దాత అల్లాహ్ పేరిట దానము చేయదలిచితే తను 5 సంవత్సరాల పాటు ముస్లింగా ధృవీకరణ పత్రం అందించిన తర్వాత దానము చేయుటకు అర్హుడు అనే నిబంధనను పూర్తిగా తాము వ్యతిరేకిస్తున్నామని పేర్కొన్నాము. వక్ఫ్ ఆస్తులను నుండి సుమారు 7% ఆదాయం రాష్ట్ర ప్రభుత్వాలకు రెవెన్యూగా వస్తుందని, కేంద్ర ప్రభుత్వం తమ ఆధీనంలో తీసుకునేందుకు ఇది కుట్ర కోణం కాదా? కేంద్ర ప్రభుత్వం తమ దేశంలో అతిపెద్ద మైనారిటీలపై వక్ఫ్ సవరణ చట్టం ద్వారా చేసిన కుట్ర ఇది అని, భవిష్యత్తులో క్రైస్తవ, జైను, సిక్కు తదితర మైనారిటీలపై కుట్ర కోణంలో ప్రదర్శించే ప్రమాదం ఉందని తెలుపుతున్నాము. కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించే కుట్రలను తిప్పికొట్టేందుకు అందరూ సమిష్టిగా పోరాడాల్సిన అవసరం ఆసన్నమైందని కోరుకుంటున్నాము. సవరణ చట్టంలో అనేక లుసుగులు ఉన్నాయని, ఇది సాంకేతికంగా తాత్కాలికంగా రూపొందించబడలేదని, అందుకే వక్ఫ్ ఆస్తులు కొల్లగొట్టడానికి చేసిన కేంద్ర ప్రభుత్వ కుట్ర ప్రయత్నాన్ని తిప్పికొట్టే విషయంలో రెట్టింపు స్ఫూర్తితో మనం మతాలకు అతీతంగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందని అనుకుంటున్నాము. జిల్లా ప్రజలు కుల మత రాజకీయాలకు అతీతంగా కలిసి వచ్చి ఐక్య ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉందని, నిరసన కార్యక్రమం విజయవంతం కోసం ఏకమవ్వాలని కోరుకుంటున్నాము. ఇది సారాంశము. ये आज की मुनाकदा प्रेस कॉन्फ्रेंस में
जितनी ज़रूरी बातें थी वो हमारे पर्सनल लॉ बोर्ड के नुमाइंदे और ज़िम्मेदार सदर मुफ्ती जलालुद्दीन साहब और इलियास भाई के ज़रिए से सामने आ चुकी हैं। मैं इस प्रेस कॉन्फ्रेंस के ज़रिए से तमाम ज़िले के कोने कोने तक ये बात पहुंचाना चाहता हूं कि पर्सनल लॉ बोर्ड के जितने कारिंदे हैं, नुमाइंदे हैं मंडलों में, देहातों में, जिनको बुलाकर 2 रोज़ पहले हमने मीटिंग की, इस प्रेस कॉन्फ्रेंस के ज़रिए से फिर दोबारा उनको याद दहानी कराता हूं कि कल के होने वाले प्रोग्राम को मेहनत करके, कोशिश करके कामयाब बनाएं। और उनसे ये भी अर्ज़ करता हूं कि वो अपने अपने इलाक़ों में जितने सेकुलर पार्टीज़ हैं उनसे राब्ता करके इस प्रोग्राम को कामयाब बनाने की अपील करें और तमाम बरादरान वतन को साथ लेकर इसको खूब आगे बढ़ाने की कोशिश करें।